జబర్దస్త్ బుక్, జబర్దస్త్ బుక్, జబర్దస్త్ బుక్. ఇది నాకు పద్మప్రియ అని ఒక యూట్యూబ్ ఫ్రెండ్ పంపించింది. వస్తుంది, ఎక్సలెంట్ ఉంది. ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి, ఈరోజు మాట్లాడుకుందాం. రండి 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 రండి. పద్మప్రియ గారిని ఒక యూట్యూబ్ ఫ్రెండ్ ఒక జబర్దస్త్ బుక్ పంపించింది. ఎంత బాగుంది ఇది. ఐ రియలీ లవ్ ఇట్. పుస్తకం పేరు ద ఆల్మనాక్ ఆఫ్ నావెల్ రవికాంత్. ఆల్మనాక్ అంటే డిక్షన్లో చూసుకోండి, పంచాంగం. సో ఈ నావెల్ రవికాంత్ అని ఒక యంగ్ ఫెలో రాసిన పుస్తకం ఇది. ఒక మంచి ఆంట్రప్రెన్యూర్. నిన్న ఒక ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చాడు యూకే నుంచి. నిన్న సాధు అని ఒక వీడియో పెట్టాం కదా, అండ్ అతన్ని కలిశాడంట. సో ఈ పుస్తకం చూసి చాలా బాగుంది పుస్తకం అన్నాడు. సో ఎవరైనా ఒక మంచి పుస్తకం పంపించారనుకో, ఏదైనా మంచి కంటెంట్ చదివాను అనుకో, అసలు నాకు చాలా ఐ సెలబ్రేట్ దోస్ మూమెంట్స్. సో ఈ పుస్తకంలో చాలా అంశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ పుస్తకం నేను ఎందుకు ఈరోజు మీకు పరిచయం చేస్తున్నా అంటే, డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆధ్యాత్మికతని విడదీస్తున్నాం. బీ క్లియర్ అబౌట్ యువర్ మైండ్. ప్రకృతి, ప్రపంచం. ప్రకృతిలో ఏమీ అక్కర్లేదు, కానీ ప్రపంచంలో బతకాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలని తెలుసు, కానీ ఎలా వస్తుందో తెలిసి వస్తలేదు. ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలన్న ఒక పద్ధతి ఉంటుంది కదా, మరి ప్రపంచాన్ని ఆడిస్తున్న ఈ డబ్బుని నీ లైఫ్లోకి తెచ్చుకోవాలంటే దానికి ఒక పద్ధతి కావాలండి. సో ప్రపంచవ్యాప్తంగా చాలామంది మేధావులు వాటిని మనకు అందజేశారు. సో ఎవడైతే నిజంగా డబ్బు ఎన్ని చేసి అక్కడి నుంచి చెప్తున్నాడో వాడి మాట నమ్మాలి మనం. అట్లా నవల్ రవికాంత్ అనే వ్యక్తి చెప్పిన మాటలు నాకు ఎందుకు ఇంత నచ్చాయంటే, నేను చదివినప్పుడు ఆల్మోస్ట్ కేకలేస్తూ చదివా. అరే అమ్మ మస్తు రాసిండు రాబోయ్, అమ్మ ఎవడు రాబోయేడు మస్తు రాసిండు. సో ఐ హ్యావ్ హైలైటెడ్ ఫ్యూ స్టేట్మెంట్స్. సో హౌ టు గెట్ రిచ్, డబ్బు ఎలా ధనికుడు ఎలా అవ్వాలి, బాగుంది స్టేట్మెంట్. కానీ బ్రాకెట్లో ఒకటి రాశాడు, వితౌట్ గెట్టింగ్ లక్కీ. సో చాలామంది ఇప్పుడు నాకు తెలిసిన వాడు ఉన్నాడు ఫ్రెండ్, ఆడికి డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు, అండ్ హీ వాంట్ టు గెట్ లక్కీ. అందుకని బాగా డబ్బున్న పిల్లని వెంటబడి పెళ్లి చేసుకొని వాళ్ళ మామకి ఒకటే కూతురు, అట్లా డబ్బు నొక్కేశాడు. అది కాదు, అట్లాంటి వాళ్ళ గురించి కదా మనం మాట్లాడేది జెన్యూన్గా ఈ ప్రపంచంలో ఉంటూ ప్రపంచంలో ఉన్న రకరకాల విషయాలు అర్థం చేసుకుంటూ వాటిని అనుభవిస్తూ వాటిలో ఇరుక్కుపోకుండా ఎట్లా 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 మనీ ఎర్న్ చేయాలనేది కాంటెక్స్ట్. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్. అంటే ఇంకోటి, నేను ఎందుకు ఇంత కరెక్ట్ అంటే, ఇంత అందంగా నేను రాయలేను, కానీ ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇట్. సరే, ఇంత అందంగా ఇంగ్లీష్లో నేను రాయలేను, బట్ ఇందులో ఉన్న ప్రతి మాట నాదే. సరే, ఇతను అనంతంగా డబ్బు సంపాదించి ప్రపంచంలో కోటీశ్వర అవ్వాలి అనే కాంటెక్స్ట్లో రాసింది కాదు ఇది. హౌ టు గెట్ రిచ్ అంటే అత్యంత అలవోకగా నిన్ను నువ్వు ఎట్లా కండక్ట్ చేసుకుంటే ఈ ప్రపంచంలో నువ్వు బతకడానికి కావలసిన అన్నీ నీ లైఫ్లోకి వస్తాయి, ఎట్ ద సేమ్ టైం నీ మనశ్శాంతి పోదు అనే కాంటెక్స్ట్లో చెప్పింది ఇది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్స్ చదివి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. 1-2 కాదు, ప్రతి స్టేట్మెంటు ఆణిముత్యం. ఎక్కడన్నా ఈ స్టేట్మెంట్స్ని మీరు పవర్ పాయింట్ రాసుకొని ఒక స్పీచ్ ఇచ్చారనుకోండి, అది తిరిగిపోతుంది అసలు ఏముంది స్టేట్మెంట్ అంటే. సో ఫస్ట్, సీక్ వెల్త్, నాట్ మనీ ఆర్ స్టేటస్. ఎంత క్లియర్ ఉంది. సీక్ వెల్త్, నాట్ మనీ ఆర్ స్టేటస్. వెల్త్ అంటే ఏంది, మనీ అంటే ఏంది? మనీ అంటే జస్ట్ డబ్బు, వెల్త్ అంటే సంపద. డబ్బు జస్ట్ ఒక వస్తువు, సంపద అంటే ఆ వస్తువుకు నీకు సంబంధం ఏర్పడ్డప్పుడు నీ యొక్క వైఖరి. సో సీక్ వెల్త్, నాట్ మనీ ఆర్ స్టేటస్. అంటే ఈ ప్రపంచంలో స్టేటస్ కోసం డబ్బు సంపాదించాలనుకోకు, అది చాలా దరిద్రమైన పని. వెల్త్ ఈజ్ హ్యావింగ్ అసెట్స్ దట్ ఎర్న్ వైల్ యూ స్లీపింగ్. సూపర్ చెప్పాడు. అసలు నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏదైతే నీ లైఫ్లోకి వస్తుందో, అంటే నీ ప్రమేయం లేకుండా మనీ పెరగాలి.
అట్లాంటి డైమెన్షన్ని పట్టుకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అందరూ అతన్ని పిచ్చివాడు అనేవాళ్ళు, లేకపోతే వీడేసే బొమ్మలంతా పిచ్చి బొమ్మలని. బట్ హీ కంటిన్యూడ్. ఏదో ఒకరోజు అతన్ని మనకి యూట్యూబ్లో పరిచయం చేస్తా. క్వైట్ ఫేమస్ ఆర్టిస్ట్. ఇప్పుడు అతను ఒక్కొక్క పెయింటింగ్ ఉండాలంటే 5 lakhs 10 lakhs కావాలి. అన్ని పిచ్చి బొమ్మలు. కానీ ప్రపంచం గుర్తించింది. ఇప్పుడు అతను ప్రతిరోజు కూర్చొని ఏదో పిచ్చి బొమ్మ వేసి పడుకుంటాడు. దాన్ని ఇంటర్నెట్లో వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయి అంతర్జాతీయంగా, ఆర్ట్ గ్యాలరీస్, వాటిలో పెడతాడు. పొద్దున్న నిద్రలేసరికి మెసేజ్ వస్తుంది, యువర్ పెయింటింగ్ ఈజ్ సోల్డ్ అండ్ దిస్ ఇస్ అవర్ కమిషన్, దిస్ ఇస్ యువర్ కమిషన్, టేక్ ఇట్. మామూలుగా ఉంటాడు, దేశ విదేశాలు తిరుగుతాడు, కింద పడుకుంటాడు. అతను కరప్ట్ కాలే, తన యొక్క సాదాసీదా జీవితాన్ని మర్చిపోలే. ఆడు మనిషి అంటే ఐ లైక్ మై ఫ్రెండ్. సో నువ్వు నిరంతరం కష్టపడి ఇట్లా చెమట తీస్తేనే పైసలు వచ్చింది అనుకో, యూ ఆర్ డూయింగ్ రాంగ్ జాబ్. ఏదైనా చెయ్యి, అది పొద్దున్న లేసరికి మళ్ళీ రియల్ ఎస్టేట్ అనుకోవచ్చుమా, అది అన్క్రియేటివ్ జాబ్. అది ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎంతో టాలెంట్ ఉన్న పాపం పరమ దయనీయ స్థితిలో ఉంటారు. కొందరు జస్ట్ కొన్ని పొలాలు లేకపోతే ప్లాట్లు కొనుక్కొని, లేకపోతే పేరెంట్స్ నుంచి వచ్చిన వాటిని కొనుక్కొని రిచ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ కాంటెక్స్ట్ కాదు ఇప్పుడు నేను చెప్పేది. జెన్యున్లీ మనీ ఈజ్ హౌ వి ట్రాన్స్ఫర్ టైమ్ అండ్ వెల్త్. స్టేటస్ ఈజ్ యువర్ ప్లేస్ ఇన్ ద సొసైటీ, సోషల్ హైరార్కీ. అంటే సమాజంలో నీ యొక్క ప్లేస్, హైరార్కీ అంటే ఒక నిచ్చెన, దాంట్లో నీ నిలబడే ప్రదేశాన్ని స్టేటస్ అంటున్నాం. సో అందుకని మనీని, వెల్త్ని అంటే సంపదని, డబ్బుని అర్థం చేసుకోండి. సెకండ్ స్టేట్మెంట్, అండర్స్టాండ్ ఎథికల్ వెల్త్ క్రియేషన్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ సీక్రెట్లీ డిస్పైజ్ వెల్త్, ఇట్ విల్ ఎల్యూడ్ యూ. ఓకే, ఇదంతా. తర్వాత ఇగ్నోర్ పీపుల్ ప్లేయింగ్ స్టేటస్ గేమ్స్. సో ఎవరైతే స్టేటస్ గేమ్స్ అంటే నేను హైలైట్ చేసినవి మాత్రమే చదువుతున్నా, మిగతా అది కొంచెం టెక్నికల్ ఉన్నాయి. ఇగ్నోర్ పీపుల్ ప్లేయింగ్ స్టేటస్ గేమ్స్. ఎవడైతే తన హోదా చూపించి గేమ్స్ ఆడతాడో వాడిని ఇగ్నోర్ చేయమంటున్నాడు. దే గెయిన్ స్టేటస్ బై అటాకింగ్ పీపుల్ ప్లేయింగ్ వెల్త్ క్రియేషన్ గేమ్స్. వాళ్ళు పక్క వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న వాచ్లు చూపించి, బెంజ్ కారు చూపించి, వాళ్ళు వేసుకున్న కోటు చూపించి. బికాస్ వాళ్ళకి సొంతంగా ఏ విలువ లేదు. సో డబ్బు వచ్చింది, సంపద వచ్చింది, బట్ నీకే విలువ లేదు అనే స్థితికి మాత్రం రావద్దు. వాడు చాలా కోటేశ్వరుడు కానీ వాడు బేకూఫ్గాడు, అలాంటి డబ్బు గురించి కాదు. డబ్బు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం యూ షుడ్ బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ రిచ్ రెంటింగ్ అవుట్ యువర్ టైం. యూ మస్ట్ ఓన్ ఈక్విటీ, ఏ పీస్ ఆఫ్ ఎ బిజినెస్ టు గెయిన్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏదన్నా ఒక్క దాని గురించి నిరంతరం ఆలోచించండి. నువ్వు సమయాన్ని ఇస్తున్నావు, ఆ సమయానికి తగ్గ డబ్బు వస్తుంది. రోజుకు 1000 రూపాయలు వస్తున్నాయి అనుకో, వన్ డే స్ట్రెయిన్ వచ్చేస్తుంది. అలసిపోతావా లేదా ఆలోచించండి. సో డే టు డే లైఫ్లో కష్టపడేవాడు అలసిపోతూ ఉన్నాడు. అట్లా కాకుండా ఆ పనులు చేస్తూ ఏదైనా ఆలోచించండి. చైనాలో ఒక వ్యక్తి ఆలోచించాడంట, టీ, అతను చైనా కాదు ఏ దేశం, దానిపై డంకన్ టీ అనేటువంటిది పేరుంది, ఐ ఫర్గాట్. సో అతను ఏం చేశాడు, ఒక కంపెనీకి వెళ్ళి చెప్పాడు, సో నేను ఇట్లా రోడ్డు మీద టీ అమ్మడం నాకు ఇష్టం లేదు, అందరూ చాలా వేల మంది ఉన్నారు, అది నేను ఎందుకు చేయాలి? ఒకవేళ నేను టీ అంటే అమ్మితే నా స్పెషల్ టీ విత్ స్పెషల్ ఇంగ్రీడియంట్ విత్ స్పెషల్ టేస్ట్ అమ్ముతాను, అది ప్రపంచానికి పరిచయం చేస్తాను అని చెప్పిన తర్వాత సో ఒక కంపెనీకి వెళ్ళాడు. వాట్ ఈస్ దట్ స్పెషల్ టేస్ట్? లేదు సార్ మీరు తాగండి. తాగిన తర్వాత వాడు నచ్చింది ఆ కంపెనీ. చాలా బాగుంది అంటే, బాగుంది కాదు సార్, మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అంతా నా టీ తాగాలి, అట్లా నాకు కాంట్రాక్ట్ రాసి ఇవ్వండి. అట్లా విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో హీ బికేమ్ ఏ మిలియనీర్. ఎందుకు? హీ ఆర్గనైజ్డ్ హిజ్ బిజినెస్. ఊరికి టీ చేస్తూ చెమటోడుస్తూ అమ్మలేదు, దాన్ని ఒక క్రమానుక్రమణికలో ఒక వ్యాపార సూత్రాన్ని దాన్ని జోడించాడు. ఇప్పుడు నేను చేస్తున్నది, నేను నా యూట్యూబ్ ఛానల్ని బేస్ చేసుకొని నా ఫ్రెండ్స్ని అసెట్స్గా మార్చుకుని డబ్బు సంపాదించాలనుకోవట్లే. అంటే ఊరికే ఒక పెద్ద లక్ష్యాన్ని, నేను పెద్ద ఆశ్రమం కడతాను నాకు డబ్బులు ఇవ్వండి, అటువంటి దానికి అగెనిస్ట్. కానీ నేను పుస్తకం రాసి, పుస్తకంలో ఒక పుస్తకానికి 250 రూపాయలు నీకు ప్రాఫిట్ వచ్చింది అనుకో, ప్రపంచంలో 1 కోటి మంది కొంటే
దట్ ఈజ్ మనీ కదా. సో ఏం చేస్తే పుస్తకం ఎక్కువ మందికి వెళ్తుంది అని ఆలోచిస్తా. భవిష్యత్తులో నేను ఇప్పుడు చాలా పెయింటింగ్స్ వేస్తూ ఉన్నా. ఒక్కొక్క పెయింటింగ్కి ఒక 10,000 వచ్చినా కూడా నేను కనుక 10,000 పెయింటింగ్స్ వేస్తే దట్ ఈస్ లాట్ ఆఫ్ మనీ. కానీ వస్తే నాకు గ్యారంటీ లేదు, బట్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ పేమెంట్, అది మాత్రమే చెప్తున్నా. సో యూ విల్ గెట్ రిచ్ బై గివింగ్ సొసైటీ వాట్ ఇట్ వాంట్స్ బట్ డస్ నాట్ యు నో హౌ టు గెట్ ఎట్ ఎ స్కేల్. సో సమాజానికి ఏం కావాలో తెలుసుకొని అక్కడి నుంచి ఒక నిర్ణయానికి రా. పిక్ ఎన్ ఇండస్ట్రీ వేర్ యూ కెన్ ప్లే లాంగ్ టర్మ్ గేమ్స్ విత్ లాంగ్ టర్మ్ పీపుల్. ఏం చేసినా సరే దీర్ఘకాలికంగా చేస్తూ పో తప్ప షార్ట్ టర్మ్ లాభాల కోసం చూడొద్దు, మంచి ప్రిన్సిపల్. ఆ తర్వాత డోంట్ పార్ట్నర్ విత్ సినిక్ అండ్ పెసిమిస్, దేర్ బిలీఫ్స్ ఆర్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్. అంటే పెసిమిస్ట్ అంటే నెగిటివ్గా ఆలోచించేవాడు. ఏం చేస్తాం బిజినెస్ లైఫ్ తీసుకో, వస్తుందా రాబాయి మనకేడొస్తే ఆపర్చునిటీస్, ఇట్లా ఉంటారు కొందరు పెసిమిస్టులు. సో పూర్తి నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు. మహాభారతంలో కర్ణుడి రథం నడిపిన శల్యునిలాగా. సో పెసిమిస్టులతో ఉండొద్దు. అలాగే సినిక్స్, ప్రతిదాన్ని తూలనాడేవాడు లేకపోతే కించపరిచేవాడు, ఇట్లాంటి వాళ్ళతో పని చేయనేవద్దు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి పక్క వాళ్ళని కిల్ చేస్తూ ఉంటారు. సో నెవర్ వర్క్ విత్, నాట్ ఓన్లీ బిజినెస్, నెవర్ లివ్ విత్ ఎ పెసిమిస్ట్ అండ్ ఎ సినిక్ ఆల్సో. కొందరి హస్బెండ్స్ సినిక్స్ ఉంటారు, పెసిమిస్ట్ ఉంటారు, వైఫ్లు అట్లా ఉంటారు. అసలు వదిలించుకొని వెళ్ళిపోవాలి. చిన్న లైఫ్, మన కుటుంబ సభ్యులు 5-6 మందితో పీక్లాడి ఏం సాధిస్తాం? వాట్ ఈజ్ ఇట్ వీ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? నథింగ్. బట్ స్టిల్ వీ డూ. సో నా పర్సనల్ అబ్జర్వేషన్ అంటే లివ్ లైఫ్ హ్యాపీలీ, ఎక్స్పెరిమెంట్ వెదర్ మనీ కమ్స్ ఆర్ నాట్. అట్లీస్ట్ నువ్వు ఒక విజన్తో మరణిస్తావు. ఎస్, ఐ హ్యావ్ గివెన్ ఇట్ ఎ ట్రై, కొంతవరకు సక్సెస్ అయింది, నాకు అంత టైం ఉంటే ఐ వుడ్ హ్యావ్ డన్ దట్. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో బాగున్నాను, అందరినీ ప్రేమించాను, నన్ను అందరు తిట్టారు, బట్ ఐ హ్యావ్ నెవర్ హేటెడ్ ఎనీబడి. నేను చెప్పగలను, ఐ నెవర్ హేట్ ఎనీబడి. నన్ను అందరూ ప్రేమిస్తే ప్రేమించవచ్చు, లేకపోతే లేదు. అది కండిషనల్, అన్కండిషనల్. మై లవ్ ఈజ్ అన్కండిషనల్, మై సర్వీస్ ఈజ్ అన్కండిషనల్. అటువంటి ఒక మానసిక స్థితి. తర్వాత లాంగ్ టర్మ్ వర్క్. తర్వాత పెసిమిస్ట్ అండ్ సినిక్స్తో వర్క్ చేయకూడదు. లర్న్ టు సెల్, లర్న్ టు బిల్డ్. ఇఫ్ యూ కెన్ డూ బోత్ యూ విల్ బి అన్స్టాపబుల్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ని చేసినప్పుడు దాన్ని ఎలా సెల్ చేయాలి తెలుసుకోవాలి. చాలామంది చేస్తారు, బట్ దే డోంట్ నో హౌ టు సెల్. ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా, మంచి ఫ్రేమ్ చేయించాలి. ఇలాంటి కలర్స్, ఇలాంటి సబ్జెక్ట్ వేస్తే ఈ ప్రపంచం మోడర్న్ కాంటెంపరీ ఆర్ట్ అంటారు, అందుకే కదా. సో తర్వాత హౌ టు బిల్డ్ కూడా. అంటే నువ్వు ఓన్లీ అమ్మడం ఒక్కటే కాదు నీ డ్యూటీ, ఏదో ఒకటి తయారు చేయాలి కూడా. అట్లీస్ట్ ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేయి. యు ఆర్ బిల్డింగ్ ఎ బిజినెస్ ప్లాన్ అండ్ యు ఆర్ సెల్లింగ్ ఎ ప్రోడక్ట్. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 things. యూ హ్యావ్ టు బిల్డ్ ఆర్ యూ హ్యావ్ టు క్రియేట్ ఆర్ కన్స్ట్రక్ట్ అండ్ యూ హ్యావ్ టు సెల్. సో ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఎవడు ఆపలేడు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా జీవితంలో నేను కష్టపడ్డం అనేది లేదు. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ పాత్. నా సమయాన్ని ఒక్క సెకండ్ కూడా మూర్ఖుల కోసం వెచ్చించాను, లేదా పాలిటిక్స్ గాసిపింగ్స్లో పెట్టాను. అవసరమైతే తిని పడుకుంటా, దట్ గివ్స్ మీ ఎనర్జీ. లేదా ఐ గో ఫర్ ఎ వాక్, ఐ గో ఫర్ సైక్లింగ్. లేదా చదువుతాను, నా జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచుతాను, ఎవరైనా మంచి విషయం చెప్తే వింటాను. తర్వాత ప్రతిరోజు కొంత డబ్బు సంపాదించడానికి చూస్తాను. తర్వాత నా దగ్గర ఉన్న దాంట్లో కొందరికి ఇస్తాను. అలాగే ఎవరైనా అర్హత ఉన్నవాడు అకారణంగా నాకు ఏదైనా ఇస్తే తీసుకుంటాను. సో లైఫ్ ఈజ్ ఎ రొమాన్స్ అని తెలుస్తుంది. సో ఎయిమ్ ఆర్మ్ యువర్ సెల్ఫ్ విత్ స్పెసిఫిక్ నాలెడ్జ్. అబ్బా, ఇక్కడ నేను యాక్చువల్గా నిన్న ఈ ఒక్క వర్డ్ చదివినప్పుడు, ఎందుకంటే నా టాక్స్లో చెప్పి 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 నేను అలసిపోవట్లే, ఎంజాయ్ చేస్తున్నా. చాలామందికి తెలియదండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అండ్ జనరిక్ నాలెడ్జ్. యూ హ్యావ్ టు బీ స్పెసిఫిక్. ఏం తింటావు? ఏదో ఒకటి. జనరల్ ఇది, ఆహా నేను అన్నము మామిడికాయ పచ్చడితో పాటు కాస్త పెరుగు తింటాను, అన్నం మెత్తగా ఉండకూడదు అని స్పెసిఫిక్గా చెప్పు. తర్వాత నేను ఇంతే తింటాను, బౌల్ ఆఫ్ రైస్. ఆ తర్వాత నేను టీ తాగను. స్పెసిఫిక్. ఒక పర్సన్ లైఫ్లో విజయం సాధించడానికి హీఈస్ ఎంటర్ ఇన్ టు స్పెసిఫికేషన్, నాట్ హీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ జనరలైజేషన్. జనరల్గా బతకొద్దు. స్పెసిఫిక్ నాలెడ్జ్. నీకు స్పష్టంగా తెలుసా తెలీదా?
ఎంత స్పెసిఫిక్ అంటే నాకు ఇక్కడ అద్దాలు లేవని తెలుసు, అంత స్పెసిఫిక్గా తెలియాలి. ఫ్లూక్లో ఉన్నాయేమో అని పెట్టుకోవద్దు. యూ షుడ్ నో స్పెసిఫిక్. ఏ ఫోన్ నీది స్పెసిఫిక్గా తెలుసు, ఐఫోన్ నాది, ఎంత ధర తెలుసు స్పెసిఫిక్గా. అందుకే నేను ఒక టాక్ చేసిన, తెలిసింది తెలుసు, తెలియంది తెలుసు అని. సో రెండు నువ్వు చెప్పాలి, అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు, మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఈ జనరలైజ్డ్ కంటెంట్ అంటే న్యూస్ పేపర్లోని ఇన్ఫర్మేషన్ లాగా మొత్తం మైండ్లో పెట్టుకున్నావు. నువ్వు నిజంగా అడిగితే నీకు తెలియదు. ఇప్పుడు రామాయణం ఎందుకు గొప్పది తెలియదు, భగవద్గీత ఎందుకు గొప్పది తెలియదు, మనకు ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది తెలియదు, బట్ వచ్చింది. వీఆర్ జస్ట్ యాక్సెప్టింగ్ బికాస్ సంబడి సేస్ సో. సో ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. ఆర్మ్ యువర్ సెల్ఫ్ విత్ స్పెసిఫిక్ నాలెడ్జ్, అకౌంటబిలిటీ అండ్ లివరేజ్. అంటే స్పెసిఫిక్ నాలెడ్జ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ యూ కెనాట్ బి ట్రైన్డ్ ఫర్. ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది అవుతుందో నువ్వు దాన్ని ఆ డీటెయిల్స్లోకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది. దానికి కాలేజెస్, యూనివర్సిటీస్ ఉండవు. ఇంకొక మంచి మాట అన్నాడు, ఇఫ్ సొసైటీ కెన్ ట్రైన్ యూ. ఎగ్జాంపుల్ అంటే ఒకవేళ సమాజం స్పెసిఫిక్ నాలెడ్జ్ కనుక నీకు ఇస్తే, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే ఒక కాలేజ్ ఉంటే, యూ హ్యావ్ నో స్పెషాలిటీ. ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికీ సేమ్ నాలెడ్జ్ ఉంది, సేమ్ సర్టిఫికేషన్ ఉంది. దేర్ ఆర్ లైక్ కార్బన్ కాపీస్. అందులో ఎవరికైతే ఎక్స్ట్రా యాక్టివిటీ ఉందో ఆ స్పెసిఫిక్ నాలెడ్జ్, అంటే 1% స్పీక్స్ బ్యూటిఫుల్లీ, అతనికి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో స్పెసిఫిక్ నాలెడ్జ్ ఎవడుకుంటుందో వాడే ఈ ప్రపంచంలో సర్వైవ్ కాగలడు అనేది పాయింట్. ఇఫ్ సొసైటీ కెన్ ట్రైన్ యూ, ఇట్ కెన్ ట్రైన్ సమ్వన్ ఎల్స్ అండ్ రిప్లేస్ యూ. ఒకవేళ సమాజం కనుక స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తయారు చేయగలిగితే, నువ్వు లేకపోతే బోర్డింగ్ కూడా తెచ్చిపెట్టుకుంటుంది. నువ్వెందుకు? ఈధర్ నువ్వు ఉండాలి, లేకపోతే ఎవ్వరు ఉండొద్దు. అటువంటి ఒక జ్ఞానం ఏదైనా ఉందా, ఫిగర్ ఇట్ అవుట్. విన్సెంట్ వ్యాంగో ఉన్నాడు, లేదా విన్సెంట్ వ్యాంగోలో ఇంకొకరు లేడు. కాళిదాస్లా ఉన్నాడు, కాళిదాస్లా రాయగలిగేవాడు ఇంకొకరు లేడు. ఓషో, దెర్ ఈజ్ నో రిప్లేస్మెంట్. అట్లా నేను కూడా, నాకు కార్బన్ కాపీస్ వద్దు, ఉంటే నేను ఉండాలి, లేకపోతే నా ప్లేస్ని భర్తీ చేయడానికి ఎవ్వరు ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ గురుస్థాన్. మూల విరాట్టులాగా ఉండు, బయట ఉన్న స్తంభాల్లాగా ఉండకు. సో స్పెసిఫిక్ నాలెడ్జ్ ఈస్ ఫౌండ్ బై పర్స్యూయింగ్ యువర్ జెన్యున్ క్యూరియాసిటీ అండ్ ప్యాషన్ రాదర్ దాన్ వెదర్ ఇట్ ఈస్ హాట్ రైట్. అంటే ఏదో వేడి మీద ఉంది ఈ ప్రపంచంలో, అరే మొబైల్స్ అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తున్నాయంట, లేకపోతే ఇది మన రేడియం కటింగ్ చేస్తే మస్తు పైసలు వస్తాయి, ఇది హాట్ బిజినెస్లో. ఈ మధ్య అందరు నూడిల్స్ తింటుంది, నూడిల్స్ అమ్ముదాం. అట్లా కాదు. జీవితకాలం చేసినప్పటికీ దాని ఇంపాక్ట్ పోని, దాని శాంక్టిటీ పోని, అట్లాంటి ఒక బిజినెస్ ఏదంటే చూడు, అప్పుడు మనీ వస్తుందని చెప్తున్నాడు. బిల్డింగ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ విల్ ఫీల్ లైక్ ప్లే టు యూ బట్ విల్ లుక్ లైక్ వర్క్ టు అదర్స్. ఇది ఎగ్జాక్ట్ అలెన్ వాట్స్ చెప్పాడు, ఇది నేను చెప్తున్నా, ప్రపంచంలో ఉన్న మేధావులందరూ చెప్పారు. మీరు చెప్పండి, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. ఒక ఆటలాగా మార్చుకొని పనిని చూసే వాళ్ళందరికీ నువ్వు ఏదో పని చేస్తున్నట్టుగా ఉంటుంది, బట్ నీకు ఆటలాగా ఉండాలి. మనం ఆడుతున్నప్పుడు ఎందుకు కలిసిపోం? బికాజ్ యూ లైక్ ఇట్. చిన్నపిల్లలు గ్రౌండ్స్లో ఆడుకుంటూ ఉంటారు, ఎంత ఉత్సాహంగా ఉంటారు అసలు. జస్ట్ ఎప్పుడైనా చూసారా? సో హ్యాపీ, సో డ్యామ్ హ్యాపీ. ఎగురుతారు, దుంకుతారు. వాళ్ళ అమ్మ పిలుస్తారు, రారా వచ్చి తినిపోదు. లేదు మమ్మీ, గంట తర్వాత వస్తా. డొక్కలు ఎండుకుపోతున్నా, ప్యాంటు చినిగిపోయినా, చెమటలు పడుతున్నా, ఆట ఆట ఆట. ఎందుకు తెలుసా? నచ్చింది. సమయం తెలుస్తలేదు. అదే స్కూల్కి వెళ్ళినప్పుడు నీట్గా తయారవుతాడు, బ్యాగ్లో టిఫిన్ బాక్స్ ఉంది, నేను పోను మమ్మీ నా అంటాడు. నచ్చలేదు అది. సో నచ్చంది చేయొద్దు. సో నువ్వు చేసే పని, నువ్వు ఆడే ఆట, నీ జీవన విధానం, నీ ధ్యానం ఒక్కటైతే అద్భుత 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 అంతే. ఓకే, అంటే నేను మంచిగా పడుకొని లేచి టాక్ చేస్తున్నా, నేను రాత్రి నుంచే అనుకున్నాను అనమాట. ఇది మొత్తం చాలా, అంటే ఇది ఒక బిజినెస్ చేసి బాగా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళ కోసం రాయబడ్డది, కామన్ మ్యాన్ కోసం కాదు. అయితే ఇందులో ఉన్న ఈ అంశాలు మాత్రం అందరికీ యాప్ట్ కాబట్టి ఇవి చదివి చెప్తున్నాను. వెన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఇస్ టాట్, ఇట్ ఈస్ త్రూ అప్రెంటిస్షిప్స్ నాట్ స్కూల్స్. అయిపోయిందా? ఏదైనా స్పెసిఫిక్ నాలెడ్జ్ ఒక స్కూల్లో చెప్పరు. అప్రెంటిస్షిప్, ఎవరైనా ఒక జ్ఞానం ఉన్న వాడి దగ్గర నువ్వు శుశ్రూష చేసినప్పుడు నీలోకి వస్తుంది.
స్పెసిఫిక్ నాలెడ్జ్ ఈజ్ ఆఫెన్ హైలీ టెక్నికల్ ఆర్ క్రియేటివ్. ఇట్ కెన్ నాట్ బి అవుట్సోర్స్డ్ ఆర్ ఆటోమేటెడ్. ఆటోమేటెడ్ అంటే తెలుసు కదా, సిస్టమ్కి ఏదైనా చెప్పామనుకో దానంతకు అదే చేస్తుంది. ఎగ్జాంపుల్, స్పీచ్ ఉంటుంది, ఏదన్నా పారాగ్రాఫ్ని మీరు కాపీ చేసి సిస్టంలో పెడితే అది చదువుతుంది. ఎగ్జాంపుల్, ఈ పారాగ్రాఫ్ ఉంది, అది సిస్టమ్ చదువుతుంది. మీరే మనం వాయిస్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ నాలెడ్జ్ ఈజ్ ఫౌండ్ బై పర్సూయింగ్ యువర్ జెన్యూన్ క్యూరియాసిటీ. లేదా అమ్మాయి వాయిస్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఈజ్ ఫౌండ్ అని చదువుతుంది. కానీ దట్ ఈజ్ ఆటోమేటెడ్, దట్ ఈస్ మెకానికల్. అదే నేను చదువుతా, రకరకాలుగా చదువుతా. స్పెసిఫిక్ నాలెడ్జ్ ఈజ్ ఫౌండ్ బై, ఇది ఏ సిస్టమ్ చదవలేదు. సో నీ ఓన్ ఇంటెలిజెన్స్ నీ వర్క్కి జోడించినప్పుడు అది స్పెసిఫిక్ అవుతుంది. అండ్ ఇట్ ఇస్ నాట్ అవుట్సోర్స్డ్ అండ్ ఆటోమేటెడ్. అది వేరే వాళ్ళకు నువ్వు అప్పుగా వేయడానికి రాదు, నేర్పించవచ్చు, బట్ నువ్వు అప్పడంగా ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినట్టు దాన్ని ఇవ్వలేవు. ఇఫ్ యూ కాంట్ కోడ్, ఇది మీకు చూపిస్తా, కనిపిస్తే నా అదృష్టం. ఈ లైన్ స్పెసిఫిక్గా చూపిస్తున్నా బికాస్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇఫ్ యూ కాంట్ కోడ్ అంటే ఇప్పుడు సిస్టంలో కోడ్స్ ఉంటాయి, C++, జావా, చాలా క్లిష్టమైన కోడ్స్ ఉంటాయి. అలాంటివి నువ్వు చేయలేనప్పుడు ఇఫ్ యూ కాంట్ కోడ్, రైట్ బుక్స్ అండ్ బ్లాగ్స్, రికార్డ్ వీడియోస్ అండ్ పాడ్కాస్ట్. అలాంటప్పుడు నువ్వు క్లిష్టమైన కోడ్స్ రాయలేవా? అట్లయితే పోయి పుస్తకం రాయి, నీ అనుభవాన్ని ఒక బ్లాగ్లో రాయి, లేకపోతే ఒక కథ రాయి, పోయి ఒక వీడియో చేయి, ఒక పాడ్కాస్ట్ ఆడియో చేయి. షేర్ యువర్ నాలెడ్జ్, బిల్డ్ యువర్ మైండ్. నీ మైండ్ని తుప్పు దులిపి చెప్పింది చెప్పి సావగొట్టకు. నువ్వు నేర్చుకో, అది అందరికి చెప్పు. ఎవరన్నా మంచి చెప్తే తీసుకో, నిన్ను నువ్వు పాలిష్ చేసుకో. కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఇప్పుడు నేను చెప్తున్న యూట్యూబ్ ఉన్నంత వరకు ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. జనాలు చూస్తారా చూడరా అనేది ఐ డోంట్ కేర్, అంటే అందుకే అడగను. నెక్స్ట్ నేను కంప్లీట్ యూట్యూబ్ ఒక ప్రొఫెషనల్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. అంటే ఇప్పుడు ఈ 1.5 yearలో ఐ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్. దాన్ని ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు చేస్తే ఎట్లుంటుంది? దాన్ని డబ్బు కోసం వాడతా క్లియర్గా, అంటే ముందే డిక్లేర్ చేస్తా దిస్ ఛానల్, దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇవి. ఇప్పుడు నా ఈ కాంత్రీస ఛానల్ ఇది జీవితకాలం మెంటల్ ఛానలే, ఇది ఓన్లీ నా ఫ్రెండ్స్ కోసం. ఇది ఐ వాంట్ టు మీట్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అక్రాస్ ద గ్లోబ్. వాళ్ళ నుంచి నాకేం వద్దు, వస్తే తీసుకుంటా ఏదన్నా వాళ్ళు ఇచ్చింది. అలాగే నా నుంచి వాళ్ళకేం వద్దు, అలాగే నేను ఇస్తే కూడా తీసుకోండి. పుస్తకం ఇవ్వచ్చు, కొన్నిసార్లు డబ్బులు ఇవ్వచ్చు, కొన్నిసార్లు పెయింటింగ్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఒక హగ్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు భోజనం పెట్టవచ్చు. యాక్సెప్ట్ ఇట్. జీవితం అనేది ఒక రెసిప్రోకల్, పరస్పరానుభూతి. ఇది ఎంత నచ్చింది? ఇఫ్ యూ కాంట్ కోడ్, రైట్ బుక్స్ అండ్ బ్లాగ్స్, రికార్డ్ వీడియోస్ అండ్ పాడ్కాస్ట్. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్. ఇంకా నేను చాలా చేసిన. ఐఎమ్ పెయింటింగ్, ఐఎమ్ ప్లేయింగ్ వయలిన్, అండ్ ఐఎమ్ పాలిషింగ్ మై లాంగ్వేజ్ అండ్ మై లుక్. ఊరికే దీనివల్ల ఏదో సాధిస్తామని కాదు, ఎట్లా జీవిస్తే నీకు నిత్య నూతనంగా ఉంటుంది, ఒక బబ్లింగ్ ఎనర్జీ ఉంటుంది. దానికోసం లివరేజ్ ఈజ్ ఎ ఫార్స్ ఇది మనకు అక్కర్లేదు. లాస్ట్ ఇంకొక్కటి చదువుతా, లాస్ట్ ఈ స్టేట్మెంట్ చదువుతా, ఈ లాస్ట్ స్టేట్మెంట్ చాలింగా. దెర్ ఈజ్ నో స్కిల్ కాల్డ్ బిజినెస్. అవాయిడ్ బిజినెస్ మ్యాగజైన్స్ అండ్ బిజినెస్ క్లాసెస్. సో పుస్తకాలు చదివి బిజినెస్ నేర్చుకోవాలన్న థాట్ వదిలేయండి. ఇప్పుడు ఇది కూడా పుస్తకమే, ఇది కాదు మనకు కావాల్సింది. అందులో ఉన్న ముఖ్యాంశాలు తీసుకో, దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడు. బిజినెస్ క్లాసులు కూర్చొని చర్చించడం వల్ల జ్ఞానం రాదు. దిగాలి రంగంలోకి. ఈత రావాలంటే నదిలో దుంకాలి రామియా. లాస్ట్ది ప్రొడక్టైజ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు నచ్చడానికి కారణం అది. నువ్వే ఒక ప్రపంచంలో, ప్రకృతిలో నువ్వు అనామకుడివి, ప్రపంచంలో నువ్వు ఒక ప్రొడక్ట్వి. సో నిన్ను నీవు ఒక ప్రొడక్ట్గా మార్చుకో. ఓషో తన్ను తాను ఒక ప్రొడక్ట్గా మార్చుకున్నాడు. మీరు ట్రై చేయండి, నేను ట్రై చేస్తున్నా. వర్కౌట్ అవుతుందా గ్యారెంటీ లేదు, బట్ యూ షుడ్ ట్రై. అంతే. నదిలో దిగిన వాళ్ళంతా ఈత 100% నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ఛానల్ ఇస్తారని కాదు. గివ్ ఇట్ ఎ ట్రై. స్పెసిఫిక్ నాలెడ్జ్ వస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంటుంది, ఏవో డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి, నాకేదో అర్థమవుతుంది. సో డూ సంథింగ్. చచ్చేలోపు మనీ ఎర్న్ చేసి కోటీశ్వరం కాకపోయినా
ఈ ప్రపంచంలో బతకడానికి మనీ ఉంది కాబట్టి అది ఎలా జీవితంలోకి వస్తుందో ఆలోచించుకుందాం. ఓకేనా? సో ఇక్కడి నుంచే మీరందరూ ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ధనికులు అవ్వాలని, అట్ ద సేమ్ టైం ఆ డబ్బులో ఇరుక్కుపోయి ఈగోల బారిన పడకుండా చిన్నపిల్లలాగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇక్కడి నుంచే మీ యొక్క పాదాలకు, మీ యొక్క ఓపికకి నమస్కారం చేస్తున్నా. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్ ద బ్లిస్ ఇన్ ద నేచర్. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని విజయాలు మీకు రావాలి, అందులో ఇరుక్కుపోకూడదు. అలాగే ప్రకృతిలో ఉన్న అంత ఆనందము మీకు రావాలి, అక్కడ ఇరుక్కుపోయేది ఏమీ లేదు. అదే నువ్వు కాబట్టి రీసార్ అసలు నమస్కారం.